ఆదివారము మార్చి దేవుడు కలిగించిన వాటిలో సూర్యుడు పెద్దవాడు. సూర్యుడు పెద్ద గ్రహముగా సూర్యుడు చుట్టూ కలిగిన కోటాను కోట్ల నక్షత్ర గ్రహ సమూహాలలో భూమి, బుధుడు, గురుడు, అంగారకుడు, శుక్రుడు ఇలా 8 అష్టగ్రహాలు తప్ప నవగ్రహాలు కాదు. ఆడికి అర్థమైనాక నవగ్రహాలు అన్నాడు, మనకు తెలియక నవగ్రహాలు అంటున్నాం. ప్లూటో అన్నది నవగ్రహం కాదు, ఉపగ్రహం. అది లెక్కలోకి లేని అష్టగ్రహాలు మండల సమూహాలుగా ఉంటుందని దేని కక్ష దానిదే. దేని కక్ష ఉంది, ఒక కక్ష ఉంది. దేని కక్షలో అదే ఉండాలి. మరొక దానిలో జంపైంది అనుకో మన బ్రతుకు కంపైపోతుంది. కొట్టేసుకుంటే బద్దలైపోతుంటుంది. కొట్టేసుకుంటే రెండు కూడా. అంటే సూర్యుడు అనే పెద్ద గోళము చుట్టూ బుధుడు, గురుడు, అంగారకుడు, ఇవన్నీ కూడా శుక్రుడు, ఇవన్నీ కూడా ఏటు కక్షలు అవే తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరగటం వలనే ఈ రోజున ఋతువులు వస్తున్నాయని, కాలాల్లో మార్పు వస్తుందని, పగలు రాత్రి అన్న వ్యత్యాసము కనబడుతుందని, నరునికి నివాస యోగ్యముగా భూమిని దేవుడు సిద్ధపరచదని మనకు తెలియాలి. భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల్లో ఎన్నో గ్రామాలు, మండలాలు, జిల్లాలు, మండలాలు, అలాగే ఊర్లు ఎలా అయితే విభజించుకున్నామో అలాగే దేవుడు సూర్య గోళాన్ని కూడా మండలాలుగా విభజించాడు. ఆ మండలంలోని పాలపంట నక్షత్రాలు ఇవన్నీ వేరియేషన్ చేసుకుంటూ వస్తే భూమి అనే ఒక గోళములో నరుడు ఉంటున్నాడు. దీనికి పునాదులు లేవు. ఇది తిరుగుతున్న విధానంలో పొరపాటున కక్ష మారితే మన బ్రతుకు నాశనమైపోతుంది. ఇవన్నీ పట్టించుకోవాలి మనిషి. అందుకే మీకు చదివించాను ఇప్పుడు మాట ఏంటయ్యాదంటే ఏబు గ్రంథం 38:3 ఆకాశపు కట్టడలను వెరుగుతున్నా. ఒక కట్టడ ఉంది. భూమి నీ కక్షను నువ్వే తిరగాలి. బుధుడు నువ్వు కక్షను నువ్వే తిరగాలి. ఒకరి కక్షను ఒకరు వెళ్ళమాకండి. వెళ్ళారా ప్రమాదం వస్తుంది, నా పిల్లకు బాధ కలుగుతుంది. కనుక ఆకాశపు కట్టడలను వెరుగుదవా, దానికి అనగా ఆ కట్టడలకు భూమి మీద ప్రభుత్వాన్ని నువ్వు స్థాపింపగలవా. ప్రభుత్వం అంటే పరిపాలన అన్నది భూమి మీద జరుగుతుందని, ఈ పరిపాలన లోపం వస్తే అక్కడ ప్రాబ్లం వస్తుందని, అక్కడ ప్రాబ్లం వస్తే భూమి భస్మం అవుతుందని ఏ నరుడికి తెలియదా. మనం ఏమనుకుంటే సేఫ్ లో ఉన్నాం, 3 అనుకుంటున్నాం. కొడితే 1,11,600 కిలోమీటర్ల స్పీడ్ తో భూమి మీద సెకండ్ తిరుగుతుంది. ఎంత నిజమో తెలుసా ఇది మీకు? ఒక గంటకి భూమి తిరుగుతున్న కాలం 1,11,600 కిలోమీటర్లు తిరుగుతుంది భూమి. ఇప్పుడు తిరగలేదుగా. అది తిరగబట్టే ఈ రోజున ఎండంటున్నావు, వానంటున్నావు, చలంటున్నావు, కాలంలో మార్పు అంటున్నావు. ఇవన్నీ మేము పట్టించుకోకుండా మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని సంఘ కాపురుల ఉద్దేశాల్లో ఈ రోజున బైబిల్ మరి బాధ కలుగుతుందని మీకు చెప్పాలి. కానీ ఇంత ప్రాబ్లంలో మనం ఉన్నాం. ఏ ప్రాబ్లం మనకు లేదన్నట్టుగా భూమి ఎల్లకాలం స్థిరపడి ఉండిపోయేది అన్నట్టుగా ఈరోజు సువార్త సాగుతుంది. ఇక్కడ మన బ్రతుకుల్లో మన ఆలోచనలో తేడా జరిగితే అక్కడ భూమి కొట్టేసుకుంటుంది. అదంతా బూడిదైపోతాం. అక్కడ కక్ష తప్పకూడదు. అది కక్ష తప్పితే నీ బ్రతుకు ప్రాబ్లం. వాక్యం అనే కక్ష తప్పితే ఆత్మ అనే బ్రతుకు ప్రాబ్లం. అది తప్పకుండా దేవుడు కథ నియమించాడు. ఇది తప్పకుండా దేవుడు కథనిచ్చాడు. అదే బైబిల్. ఇంత గొప్ప ఉద్దేశాన్ని మేము ముందు పెట్టడం ఉద్దేశం ఏంటంటే ప్రారంభ కాలంలో దేవుడు మాటలు చెప్పడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. అందుకనే తిమోతి గారు 2వ ఉత్తరం రాస్తూ 2వ అధ్యాయము 1వ వచనం చెప్పబడ్డ ఒక మంచి మాట మీరు చూస్తే 2 తిమోతి 2:1 నా కుమారుడా క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడము కమ్ము. నీవు అనేకుల ఎదుట నా గురించి మాట్లాడాలంటే నీకు అన్ని తెలిసి ఉండాలి. నువ్వు బలవంతుడు కమ్ము. నమ్మకమైన వారికి సువార్త అప్పగించు. నా కుమారుడా క్రీస్తు యేసు నందున్న కృపచేత ముందు బలవంతుడు. అయ్యగారంటే బలవంతుడు. పౌలు గారు ఆ రోజు క్రీస్తు రాజ్య వ్యాప్తిలో ఒక్కొక్క కుటుంబాన్ని ఆలోచిస్తున్నప్పుడు ఆ కుటుంబ విధానం ఎలా ఉందో చూసి వాళ్ళకి వెళ్ళాడు. అలా వెళ్ళి కట్టిన సంఘమే అనేక సంఘాలు రోజున బైబిల్లో కనపడుతున్నది.
అయ్యగారు ఎలా ఉన్నదో అంటే అవన్నీ నువ్వు నటించే నటన. 60 ఏళ్ళ పోతే హీరో కూడా జీరో అయిపోతాడు, ఎవరిని పిలవడం స్టేజ్ మీదకి అని ఇదే టైప్లో ఉంటే ఆకాశ నక్షత్రాలు ఎదుగుతాడు దైవజనుడు. కనుక ఇప్పుడు నా దేవుడు వాళ్ళ అంత ప్రమాదం ఆకాశంలో ఉన్నది, కట్టడం ఉన్నది, దాన్ని కాసి కాపాడుతున్నాడు దేవుడు. ఇంతటి బ్రతుకు ప్రాబ్లం భూమి మీద ఉన్నది, ఒక కట్టడం ఉన్నది, అది వాక్యం, అది మనం ఉన్నది. దీన్ని వక్రీకరించి చెప్పేవారు చాలా మంది ఉన్నారు ఈ రోజున. మీరు చూసే ఉంటారు కానీ ఒక టీవీలో ఎక్కువ మనం చూడం, చూసినా వార్తలు చూడం. మనకున్నారు రోగం అదే, ఎవరెలా పోతే నాకేదనంటూ ఉంటాం. 2-3 రోజులు ఈ వీక్లో మీకు తెలిసిన నిజం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు, పిల్లలు కూడా తెలియాలి. యేసుక్రీస్తు వారు తమిళ హిందూ, ఆయన 49 సంవత్సరాలు భూమి మీద బతికాడు. కాశ్మీర్కి వచ్చాడు, బుద్ధుల దగ్గర బౌద్ధం నేర్చుకున్నాడు. ఆయనకంటూ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు, అదే క్రీస్తు సిద్ధాంతం బైబిల్. ఆయన పేరు క్రీస్తు కాదు, ఆయన పేరు కిషన్. సావర్కర్ బతికే ఉన్నాడు. వాడు చెప్పాడు ప్రపంచం మొత్తం కూడా నిగడిపోయింది, ఏ భాష గారు బయటికి రాడు. యేసుక్రీస్తు వారి చేతిలో సిగరెట్ పెట్టినా ఐదారికి అక్కర్లేదు, యేసుక్రీస్తు వారి చేతుల్లో మందు గ్లాసు పెట్టినా ఐదారికి అక్కర్లేదు. అయ్యగారికి తెలిసింది ఏంటంటే సంఘాన్ని సావగొట్టడమే. అందుకే ఎక్కువగా నేను అయ్యగారిని ఇష్టపడడం. వారికి అసలు బైబుల్ రాదంటుంటాను. అందుకనే అయ్యగారంటే బైబుల్ పెట్టుకుంటే అయ్యగారు అయిపోతాడా? చాలా మంది ఉన్నారు, మరి సవటలు అంటారు, అది బైబుల్ ఎన్నో మాట్లాడున్నారు దేవుడు. అలాంటి కాదు. మరి మీకు ఎవరు చెప్పాలి ఆన్సర్? యేసుక్రీస్తు వారు తమిళ హిందూ అని, ఆయన ఇలా నేర్చుకున్నాడని. అసలు యేసుక్రీస్తు ఇండియాకే రాలేదు. ఇవన్నీ ఎవరు చెప్పాలి? 10 మంది సంఘ కాపాడు రాజుగా ఉన్నప్పుడు 10 మంది కూడా లేచి రావాలి. ఒకరేస్తే వస్తుంది, గొంతు నొప్పి వస్తుంది. ప్రపంచం నివ్వెరపోయే విధంగా ఏప్రిల్లో మాట్లాడతారు. ఎందుకంటే మరి ఎంటర్టైన్స్ చచ్చిపోతారు, అందరూ చచ్చిపోతూనే ఉన్నారు. సాగు కొట్టినాక బతికిస్తాను నేను. 20వ తారీఖు వరకు ఉంది ఆడం, ఆ తర్వాత లేపాలి కదా మళ్ళా. కనుక యేసుక్రీస్తు వాడు తమిళ హిందూ కాదు అని ఖచ్చితంగా చెప్పాలి ఎవరైనా సరే. ఇవన్నీ మనకు అవసరం లేదు. అందుకనే బైబుల్ అనగానే దేవుళ్ళకు రావాలి, గుళ్ళకు పోవాలి, ఏదో 4 పాటలు పడాలి, కానుకేయాలి, సాగు అయ్యగారితో ప్రార్థించుకోవాలి, మళ్ళీ కుటుంబంలో వెళ్ళిపోవాలి. ఎవరు అనుకుంటున్నాడు? ఎంత ప్రాబ్లం ఉన్నదో అక్కడ, ఎంత ప్రాబ్లం ఉన్నదో చెప్పకపోతే ఇక్కడ ఈ మనిషికి అర్థం కాకపోయేసరికి ఒకవేళ చెబుదామని మనం వచ్చిన ఎక్కువ శాతం మనస్తత్వం రావాలని తెలుసు మీకు. కానీ యోబు గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనము, యోబు గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనము, వారు అనగా క్రైస్తవులు నీ మార్గములు కూర్చిన జ్ఞానము మాకొద్దు. సంవత్సరాలు గడుస్తున్నా బైబిల్ చేతులకు వచ్చి ఇంచుమించుగా ఇన్ని సంవత్సరాలు 2000 సంవత్సరాలు అయినా తెలుగులోకి బైబిల్ ఇచ్చి 100 ఏళ్ళు 2 ఏళ్ళు దాటిపోయినా ఇప్పటి వరకు సంఘంలో పిల్లలుగా ఉండిపోయారు తప్ప పెద్దలు కాకపోయారు. వయసు పెరిగిపోయిందంతే. కానీ వాక్యముల వయసు పెరగల. వారు నీ మార్గముల గురించి నా జ్ఞానము మాకొద్దు. జ్ఞానం ఎందుకండి? యేసు దగ్గరకు వచ్చిన వాళ్ళు కన్నీరు దయచేసి అలా ఏడితే సరిపోతుంది, అదే నేర్పాడు. ఒకవేళ మనం జ్ఞానం నేర్పుదామంటే సోమవారం ప్రార్థన అంటాడు, మంగళవారం ప్రార్థన అంటాడు, బుధవారం ప్రార్థన, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం 2 సార్లు. ఇంకేమంటారు వింటానికి? కట్టి పడేసాడంతే. ఎంత తెలియగలడు సాయి గారు? వాడు ఎంత తెలియగలడు కానీ వాక్యాన్ని ప్రపంచవ్యాప్తంగా పంపిస్తున్నా. మలేషియాలో ఈ రోజు నా వాక్యం 2.7% మంది చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 60% మంది చూస్తున్నారు. 20% ఎదుర్కొంటున్నారు, 10% ఆతృతగా ఉన్నారు. ఇది నేను చెప్పిన కట్టుదల కాదు, మీ చేతిలో ఉన్న నెట్ రిజల్ట్ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా దేవుడు నాకు ఇచ్చిన కృప అతి కొద్ది రోజుల్లో. అందుకే ఇన్ని నిజాలు చెప్తారు. అందరిలాగా నమ్మాలంటే ఏం నమ్మాలి? ఎందుకు నమ్మాలి? యేసు నమ్మని వారికి ఈ రోజున బయట ఉద్యోగాలు ఉన్నది, యేసు నమ్మని వారికి బయట పిల్లలు ఉన్నారు, యేసు నమ్మని వారికి కోట్ల ఆస్తులు ఉన్నాయి, యేసు నమ్మని వారికి కూడా అన్నీ ఉన్నాయి. మరి యేసు నమ్మటం ఉద్దేశం ఏంటి? అలా చెబితే ఏ కుటుంబం మనం మారుతుందో మన దేవుని వాళ్ళరా. అలా చెప్పడానికి ఒకవేళ మనం ముందుకు వచ్చినా ఈ రోజున వారం రోజులు ప్రార్థన వ్యవస్థను పెట్టుకొని సంఘాన్ని కాసుకుంటూ ఏ పని లేకుండా అయ్యగారు బ్రతకడం నేర్చుకున్నాడు. వెనుకనే అయ్యగారు అంత గొప్పగా ఉన్నాడు, సంఘం ఎంత పేదగా ఉంది. అందుకనే మా సంఘం చాలా పేద సంఘం అంటాడు. నేను చాలా పేదవాడిని అంటాడు అయ్యగారు. ఎక్కడైనా విన్నారా మీరు? అయ్యగారు నోట నేను పేదవాడిని అన్న మాట మీరు విన్నారా? నా సంఘం చాలా పేదది. సంఘం పేదగానే ఉంటుంది, నువ్వు వేస్తే అది గట్టిగా
కాబట్టి మన ఇంట్లో పశువులు ఉంటాయి, గట్టిగా మేతేసి కుడి తిట్టేసాయి, బాగా బలంగా ఉంటాయి. నువ్వే తినవు ఒక దానస్గా టైపులో, అవి తక్కగా ఉంటాయి, నువ్వు తెలిసి ఉంటావు. సంఘం పేదలు చెప్పగలిగాడు తప్ప సంఘాన్ని కాస్తున్న కాపరి కూడా పేదవాడు అని చెప్పుకోలేకపోయాడు. ఏమనాలి? ఇవన్నీ నిజాలు కావా? చెప్పకపోతే ఎలా? భూమి మీద ప్రభుత్వం స్థాపించాడు దేవుడు, కక్షలు తిరుగుతున్నది, అది నిండు నిద్ర ఉంది. ఈ రోజున ఏ కక్ష గుర్తుకున్నా బ్రతుకు భస్మైపోతుంది. కాబట్టి క్రీస్తు రాగల గురించి ఆలోచించిన అవసరం లేదు. నీ బ్రతుక్కి చివరి రాగడం ఒకటి ఉంది, అది దాని గురించి ముందు ఆలోచించు. ఆయన రాగల గురించి ఏం ఆలోచిస్తావులే? మనం ఆయన గురించి ఆలోచిస్తాం, ఎప్పుడయ్యా రాగలని మాట్లాడతాం. మరి ఎప్పుడయ్యా ఈ చివరకు బ్రతుకు పోగలని ఆలోచిస్తావా? ఎప్పుడు ఆలోచించాం. క్రీస్తు రాగల గురించి మొదలుపెట్టే ముందు నీ బ్రతుకు చివరి రాకడ ఒకటి ఉంది, ఒక రోజు ఉంది. ఆ రోజే అంతిమ యాత్ర. ఆ రోజు నీకు తెలుగు, నాకు తెలియదు, వచ్చేది రావచ్చు. 60 ఏళ్ళగా, 30 ఏళ్ళగా, 70 ఏళ్ళగా, రేపా, ఎల్లుండా, ఇప్పుడా, మరి ఎప్పుడు? ఇదండి నేర్చుకోవాల్సింది. ఇలా నేర్పని సంఘానికి బోధ. కక్ష తప్పని నా లక్ష్యంలో రోజున విజయాన్ని సాధించని అనుకుంటున్నారు. అందుకని వారు నీ గురించిన జ్ఞానము మాకు అక్కరలేదు, మమ్మల్ని విడిచిపో అంటారు. అంటే వాక్యం వద్దు మాకు, వాక్యం వద్దు మాకు. మాకు కావలసినది ఏంటంటే దావీదు గురించిన కథ కావాలి, యేసు గురించిన కథ కావాలి, ప్రతి ఓడి గురించి కథ కావాలి. తప్పిపోయిన కుమారుడి కథ అన్నాడంటే అయ్యాడు. అది కథ, యేసు కథ, డ్రామానా? ఇవన్నీ నాటకాలు ఎలా వచ్చాయి ఊర్లోకి? కరెక్ట్గా పౌరుషం ఉన్నవాడు అక్కడ లేడు పాస్టర్, అందుకే వచ్చాయి. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉండి లోకంలో ఈరోజు ఒక బ్రోకర్తో ఆమె పదం పంపించి బయట పంపించాడు ఎవరైనా సరే. ఇది అలవడం ఒక్కలాగా సంఘంలో వాక్యం చెప్పడం అంటే పిల్లల బ్రతుకు దిద్దుకోవాలి. వాట్ నెక్స్ట్? ఏంటి నా జీవితపు చివరి రోజు ఏంటి? ఇప్పుడా, ఎప్పుడు, మరెప్పుడు? ఆ బ్రతుకులకు పోసడం రోజునే బాగుంటుందరా. అది దేవుడు నేర్పమంది. వారు నీ గురించిన జ్ఞానమే మాకు అక్కర్లేదు, జ్ఞానం వద్దు మాకు, జ్ఞానం వద్దు మాకు. మరేం కావాలి? తీయటి మాటలు కావాలి, జోకులు కావాలి. అయినా తిరుగుతాడు ఆ కొంప కొంప, అక్కడ జరిగిన కథనే జోకులుగా చెప్తాడు. దాంట్లో జ్ఞానం ఏముంటుంది? జ్ఞానం ఉంటుంది. కనుక బైబిల్ పెట్టుకున్నాడు. 3 ఏళ్ల పాటు పౌలు గారి పక్కన తిరిగాడు, పౌలు గారిని కూడా నమ్మించాడు. చివరికి ఎంత దెబ్బతీశాడో మీరు చూడగలిగితే వాడి గురించి పెద్దగా పట్టించుకోవాలి. కక్షలు తేడా వస్తే ప్రాబ్లం, ఇక్కడ వాక్యం అనే కక్ష తేడా వస్తే ప్రాబ్లం. కనుక సువార్తను ఎప్పుడు నమ్మకమైన వాడికి ఇవ్వమన్నాడు దేవుడు. ఎవరి పెడితే వాడికి ఇవ్వకో. సువార్త కొరకు ప్రాణం పెట్టగల ప్రభుత్వుడు ఉంటే వెతికి అతన్ని చేర్చు ఈ సన్నిధిలో. మిగతా వాళ్ళు ఆగం చేసేస్తారు. అనలేదు ఆ మాట? చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక ఎంత సైడ్గా మాట్లాడుతుంది మీ అందరికీ తెలుసు. నాకు దాచుకోవడం ఇష్టం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడ కూర్చున్నటువంటి పిల్లలతో సహా వాళ్ళు కూడా వింటున్నారు. దేశాల్లో ఈ రోజు మెసేజ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అందుకని ఇంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాం. రెఫరెన్స్ ఖచ్చితంగా చూడాలి. అందరూ అయినా చెప్పుకుంటూ పోవడం, అక్కడ ఉండాలిగా చూపించి మరి మాట్లాడతాను. రాబోయే రోజుల్లో తెరగా చూపించి మరి మాట్లాడతాను. 1,40,000 రూపాయలు ఖర్చుకు నా ముందుంటే. ఎందుకంటే ల్యాప్టాప్ కావాలి, ప్రొజెక్టర్ కావాలి, ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, ఒక తెర కావాలి, నిజాలు బయటికి రావాలి. అది చూపిస్తూ మీతో మాట్లాడాలి. ఇంత సాధ్యత త్వరగా చేస్తాను, నో ప్రాబ్లం. అది చూడండి ఒకసారి. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. లోక అను ప్రియుడైన వైద్యుడును దేవాయు మీకు వందనములు చెప్పుచున్నాడు. దేవా గురించి క్రైస్తవుడు అసలు ఆలోచడు. దేవా ఎక్కువ మనకి, దేవా ఎవరెంతకి? ఏమో అయినారు దేవాయుడు మాట తెలిసి మాకు ఐదో చెప్తేగా. ఐదో ఏం చెప్తాడు? మరే చెప్పాలి మరి. లోక అను ప్రియుడైన వైద్యుడు. లోక ఎవరు? శిష్యుడు. లోక ఎవరు? మార్కు, లోక, యోహాను, ఇదంతా ఎవరు? ఆంధ్రయ, పిలుపు, శిష్యుడు. లోక అనే ఆయన వైద్యం చేసుకుంటూ సేవ చేస్తున్నాడు. మన అయ్యగారికి ఏ పని ఉండదు. ఆయన ఉన్న పనులు ఒకటే, 10ంటికి వేసి మంచి కొమ్మలు తిరిగేసి అక్కడక్కడ వదిలేసుకొని సాయంత్రం వచ్చేస్తాడు. అయ్యగారు మోకాలు మీరు చూడండి, ఒక గ్లామర్ వేరుకుంటుంది, బాగా చూడండి. కానీ కళ్ళ కింద బొద్దు వచ్చేస్తూ ఉంటాయి. నిద్రాసక్తులు మరి తిరిగి సువార్త కొరకు తిరుగుతున్నప్పుడు కడుపు ఎండకపోవాలా, కళ్ళు పేకపోవాలా, అది సాయంత్రం మొక్క మీద కనపడుతుంది రూపం. ఎవరి దగ్గర కనపడుతుంది? అంత గ్లామర్ వస్తే కదా. ఏమైనా దేవుని వల్లారా మండాలి మరి ఎవరికైనా సరే మనం మాట్లాడితే తెలియదు కదా నిజాలు. ఎంతకాలం దాచుకుంటాం? నేర్పాలి పిల్లలకి జ్ఞానాన్ని. కానీ లోక అను ప్రియుడైన వైద్యుడును దేవాయు మీకు వందనములు చెప్పుచున్నాడు. వందనాలు చెబుతున్నారు అంటే
యేసుక్రీస్తు వారి శిష్యులుగా వాళ్ళు కనబడుతున్నారు. ఆయా సంఘాలుగా ప్రయాణం వెళుతున్నారు. ఇద్దరు కలిసి వెళ్తున్నారు. ఇద్దరు సంఘ సేవకులు వెళ్తున్నారు. వారిలో ఒక అతని పేరు లోక, మరొక పేరు దేమ. లోకా గురించి చెప్పమంటే బాగా తెచ్చేస్తాం. మరి దేమ గురించి ఎందుకు చెప్పం? తెలిస్తేగా. దేమ అంటే తెలిస్తే కదా తెలియాలి. అంటే ఈయన కూడా యేసుక్రీస్తు వారి శిష్యుడే, ఈయన కూడా పాస్టర్ గారే. కానీ వీళ్ళిద్దరు కూడా పౌలు గారి శిష్యులు. అప్పటికే యేసుక్రీస్తు వారి శిష్యులు. పౌలు వచ్చినాక ఈ 12 మంది కూడా శిష్యులు అయిపోయారు ఆయనకి. ఎందుకో తెలుసా? మహాజ్ఞాని పేతురునే ఎదిరించాడు. కానీ చేసుకుని తప్పు పెద్దవైన అన్నాడంటే ఓకే నేను నీ మాటలు నేను వింటాలే. అందుకని పేతురు దగ్గర ప్రసంగంలో మాట్లాడుతూ పౌలు చెప్పిన కొన్ని సంగతులు గ్రహించటకు కష్టమైనవి. ఇంత జ్ఞానం కష్టమైనవి. ఎవరికి? యేసుక్రీస్తు వారితో స్నేహం చేసి యేసుక్రీస్తు వారితో జీవితాన్ని అలా సాటి నడుపుకున్నటువంటి వ్యక్తి, కలేసుకుంటున్నటువంటి వ్యక్తికే పౌలు గారు మాట్లాడతాం కాదా? అంత గొప్ప జ్ఞాని పౌలు. అండ్ ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఈ మాట ఎవరు రాస్తున్నారు? పౌలు గారు రాస్తున్నారు కొలస్సీ సంఘానికి. కొలస్సీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తున్న పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటది అంటే, లోక అను ప్రియుడైన వైద్యుడును దేవాలయం మీకు వందనములు చెప్పుతున్నాడు. ఓ కొలస్సీ సంఘమా, నాకు ప్రియుడైనటువంటి వైద్యుడు లోక కష్టపడి పనిచేస్తున్నాడు నాకులాగే. ఆయనతో పాటు మీకు గొప్ప పాస్టర్ దేమ మీకు వందనాలు చెప్పుతున్నారు. మీకేదో మేలు చేసినట్టుగా మాట్లాడుతున్నారు అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అదే పౌలు గారు తిమోతి గారు ఇంకా రెండోసారి ఉత్తరాన్ని రాస్తూ చెబుతున్న మాట మీరు చూడగలిగితే, తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. అందరూ వినము బైబిల్, అందరూ చూడాలి, అందరూ తీయాలి. దేమ యెహోలోకమును స్నేహించి నన్ను పిలిచి దశలోనికయకు వెళ్ళాడు. దేమ యెహోలోకాన్ని స్నేహించి నన్ను విరచి దశలోనికి వెళ్ళను. కొలస్సీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తున్నప్పుడు క్రీస్తు శకం 60 నుంచి 62 సంవత్సరాల మధ్యకాలం. తిమోతి గారికి ఉత్తరాన్ని రాస్తున్నప్పుడు 62 నుంచి 65 సంవత్సరాల మధ్యకాలం. అంటే ప్రారంభ కాలం. అంటే 62 నుంచి 65 సంవత్సరాల మధ్య కాలం. అంటే 3 సంవత్సరాలు దేమ అనేవాడు పౌలు గారి దగ్గర శిష్యులను చేశాడు. 3 సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు. 3 సంవత్సరాలలో పౌలు గారి పక్క తిరుగుతున్నప్పుడు ఏ సంఘము పౌలును గొప్పగా ఆదరిస్తుందో చూశాడు. ఏ సంఘం అయితే పౌలు గారిని గొప్పగా చేర్చుకుంటుందో చూశాడు. ఏ సంఘం అయితే పౌలు గారికి వేరొక సంఘానికి స్వార్థ నిమిత్తం సొమ్ము కూర పెడుతున్నారో చూశాడు. మరి 3 ఏళ్ళు తిరిగాడంటే అన్ని అబ్జర్వేషన్ చేస్తారు కదా. ఇక రాబోలేదు. మనం కూడా వేరేపోయి ఎక్కడికి వెళ్ళి తెలుసు మీకు? దశలోనికి వెళ్ళి వెళ్ళాయి. ఇప్పుడు దశలోనికి వెళ్ళి వెళ్ళటంలో దేవ ఉద్దేశం ఏంటి? ఏమండి, దశలోనికి వెళ్ళటంలో దేవ ఉద్దేశం ఏంటి? దైవజనుడిని వదిలి ఆయన వెళ్ళాడు అంటే ఏమి ఆశించి ఉంటాడు? ఏం ఆశించి ఉంటాడు? ఏం ఆశిస్తాడు? ఎక్కువగా డబ్బే కదా. ఏమన్నా ఒకసారి చూద్దామా? తిమోతి గారు రాసినటువంటి దశలో గారు రాసిన మొదటి పత్రిక. దీన్ని మరి ఎందుకు వెళ్ళాడు దేమ తెలియాలి కదా. ఎందుకు వెళ్ళాడు దేమ? మొదటి అధ్యాయము ఒకసారి అందరూ చూద్దామా? బైబిల్ చెప్పి ఫస్ట్ చూసుకుంటామయ్యా. చూడండి, చదువుతున్నాను. దశలోనికి ఎందుకు వెళ్ళారు? ఎవరో దేమ పౌలు గారిని పిలిచేసి అంటే ఇహలోకాన్ని స్నేహించి ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్ళారు చెబుతున్నాను. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న దశలోనికైన సంఘమునకు పౌలును శిలను తిమోతియు శుభమును చెప్తున్నాడు. తండ్రి అయిన దేవుని యందును యేసుక్రీస్తునందును ఉన్నారు. అంటే గొప్ప దేవుని పిల్లలు. తండ్రి అయిన దేవుని యందు ప్రేమ కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు వారి పట్ల ప్రేమ కలిగి ఉన్నారు. వారికి శుభమని చెప్తూ రాస్తున్నాడు ఈ పౌలు గారు, శీలను, తిమోతియు. కాబట్టి విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసుక్రీస్తు యందు నిరీక్షించకుండా మీ యొక్క ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని యందు బాగా జ్ఞాపకం చేసుకుంటాము. పని, ప్రేమ, ప్రయాసం, నిరీక్షణ. పని ఉంది, ప్రేమ ఉంది, ప్రయాసం ఉంది, నిరీక్షణ ఉంది. పని ఉంది, ప్రేమ ఉంది, ప్రయాసం ఉంది, నిరీక్షణ ఉంది. ఎక్కడ? దశలోనికైన సంఘంలో పని చేస్తే డబ్బులు వస్తాయి. డబ్బు గొప్పగా ఇచ్చే తత్వంలో ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉంటే ఎక్కువగా ఎలా అనిపిస్తుంది? నిరీక్షణ.
ఇవన్నీ చూస్తున్నాడు. అంతే ఇక దమ్మా ఇవన్నీ చూస్తున్నాడు. కనుక దశలోనికలు ఎంచుకున్నాడు. పని బాగా చేస్తాడు, డబ్బులు బాగా వేస్తారు. ఎప్పుడు వస్తారు అయ్యగారు? ఇద్దాం ఇద్దాం ఇద్దాం. ఎందుకు? ఖర్చు పెడతాడు కదా మరి, దేవుడి కొరకు ఖర్చు పెడతాడు కదా. దేవుడి కొరకు ఖర్చు పెట్టే వారికి ఎంతైనా ఇవ్వండి. దేవుడి పేట దాచుకునే వారికి ఏ ప్రయాసం ఉన్నది, నిరీక్షణ ఉన్నది, ఓర్పు ఉన్నది. ఇవి చూశాడండి, చూసేశాడు. కనుక దశమ సంఘానికి ఎన్నుకున్నాడు. ఎందుకు? పని చేస్తే డబ్బులు బాగా వస్తే ప్రేమ ఉండదు, డబ్బులు బాగా ఇస్తారు. కనుక ఇహలోకాన్ని స్నేహించి, 4 పని దేవ ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడచి దశలోనికలకు వెళ్ళారు. ఇప్పుడు అక్కడ పాడు చేస్తారు, అక్కడ పాడు చేస్తాడు. దశలోనికలు ఉన్నవారు ఎవరు? దేవుణ్ణి ప్రేమిస్తున్నవారు, యేసుక్రీస్తుని విశ్వాసం కలిగిన వారు. అంటే టోటల్ గా 100% క్రైస్తవులు. అక్కడికి వెళ్ళి నేను కూడా పని చేస్తాను, మీరు నాకు తెలుసు అని చెప్పుకొని డబ్బులు వసూలు చేసుకొని దేవుడు నా వారికి అవమానం వచ్చిందని పౌలు గారు గుర్తించారు. కనుకనే 6వ వచనం ముగింపు వచ్చేసరికి మొత్తాన్ని క్లోజ్ చేసి పడేశాడు. అంత పౌలు గారు బలంగా సంఘాన్ని కట్టగలిగాడు. అంటే ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళేవాడు ఎవడైనా సరే సంఘానికి వాక్యం చెప్పినట్టుగా ఉంటుంది తప్ప వాడే బాగుపడతాడు, ఆడే కారు తిరుగుతాడు. మీకు బైబిల్ ఉండవు, మీకు కార్లు ఉంటాం. అయ్యవారు కార్లు పడితే గడగలు పడతాయి. నువ్వు కార్లు పోకూడదా? నువ్వు బైక్లో వెళ్ళకూడదా? నువ్వు గొప్పగా ఉండకూడదా? నువ్వు సూట్ వేయకూడదా? నువ్వు ఇద్దరు గొప్పగా ఉండకూడదా? సంఘం అంటే సమానతత్వం. అది నేర్పలేకపోయాడు అయ్యగారు. కనుక ఒక్కడి స్వార్థం సంఘం ఇలా అయిపోయింది. మరి ఎంత కఠినంగా కట్టాలి, ఎంత జాగ్రత్తగా కట్టాలి ఆలోచించండి. ప్రేమ ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడచి దశలోనికలకు వెళ్ళను, క్రిస్కే గలతీయకు తీతు దానిమైతే వెళ్ళేది. ఇహలోకాన్ని స్నేహించిన ప్రేమ నేను ప్రేమిస్తున్నటువంటి సంఘానికి వెళ్ళాడు. అక్కడ ఆగం చేస్తాడు. నేను ఒకటి ప్రేమించి సాగదీశాను, మా ఇంట్లో పిల్లలు కూడా ఇచ్చాను. చివరికి వాడు చేసినట్టు తెలుసా? వాడు అనుకున్న వాడు అందరం తీసుకెళ్ళాడు. సంఘాన్ని ఆపడం వాడి తరమైతా, దేవుడు మాటలు ఆపడం వాడి తరమైతా. ఈ రోజున వాడు బతికడం తెలుసా? అంటే చెబితే ఘోరం వాడు చెప్పు తీసుకుపోతారు. మీరు చెప్పలే వాడి గురించి ఎక్కువగా, అవసరం లేదా? కానీ లైఫ్లో ఎప్పటికీ రాలేదు వాడు నా దగ్గరికి, ఎప్పటికీ రాలేదు. ఎందుకంటే సువార్తకి ఆటంకం కలిగితే వాడు వేస్ట్ అండి. ఈ రోజు నేను స్నేహం చేస్తానంటే సువార్త ఉంటామని స్నేహం చేస్తాను. సువార్త లేకపోతే వాడితో ఇంకా నాకెందుకు స్నేహం? దేవుళ్ళు ఉంటేనే స్నేహం, లేకపోతే చేయను. ఎందుకంటే అతని వల్ల కొన్ని కుటుంబాలు కట్టబడాలి, ఆ కుటుంబం వల్ల మరి కొన్ని కుటుంబాలు రాబడాలి. ఆ కుటుంబం దేవుడు లేకుండా పోతే ఇంకెందుకని? కనుక వెళ్ళేశాడు అంతే. తీసుకుని మన దేవాన్ని బైబిల్ చేర్చుకుంటూ లేదు ఇంకా. ఎందుకు? ఆ సంఘాన్ని పాడు చేస్తుంటే తన మళ్ళా వెళ్ళి ఈ సేవను తీసుకొని తిమ్మతుని తీసుకొని పౌలు గారు వెళ్ళి తిరిగి ఆ సంఘాన్ని వారి యొక్క ఉద్దేశాన్ని తిప్పుకొట్టి ఆ సంఘాన్ని కాపాడుకున్నారు ఆ రోజున. ఎందుకు? ఎందుకు? వాడు చనిపోయి 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి మనం పోతే 10 సంవత్సరాలు కూడా జ్ఞాపకం ఉంటామా? ఉండాలి. మనం పోయినా మన తత్వం గుర్తుండాలి, మన ఉద్దేశం బయటకు వచ్చి ఉండాలి. కనుక ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి వాళ్ళు వెళ్ళిపోయాడు. ఆ దశలో నేను తిరిగి మళ్ళీ నేను కట్టాను. కానీ మళ్ళా నేను కట్టాను. వాడు కూర్చుకుంటూ వెళుతుంటే మనలా కట్టుకుంటూ వస్తున్నాడు. అలాంటి తత్వం కలిగిన వాడి దేవుడు అన్న మాట ఏంటో తెలుసా మీకు? ఈ రోజున యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? వ్యభిచారులారా అంటే తిడతామని అర్థం. అక్కడ తిట్టది, బాధ మీద వాడు తిట్టది అంటే తిడుతున్నాడు పౌలు గారు, యాకోబు గారు తమ్ముడు తిడుతున్న మాట అది. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? ఈ లోకముతో స్నేహం చేస్తే అది దేవుడికి కక్ష, కోపం. మీకు తెలియదా? ఎవరు చెప్పలేదా? అయ్యారు మరి లోపల ఉంటుంది కదా, మరి లోకస్తుంది ఉంటుంది కదా, మరి ఎలా అయ్యారు అంటారా? అయితే ఒక్కసారి చూడు, చేపని బాగా తింటావు. ఏంటది? ఉప్పు చేప. ఉప్పు చేపలో ఉప్పు లేదురా సోదరా. సముద్రంలో ఉంటున్నా దాని గుణం ఉప్పు అయినా, దాన్ని పెట్టిన పేరు ఉప్పు చేప అయినా దానిలో ఉప్పు లేదు. ఆ ఉప్పు చేపను కూడా కోరుకొని తినేటప్పుడు ఉప్పే వేయాలి. ఉప్పు చేపలు ఉప్పు చెప్పి కోరుకోకుండా ఉప్పు లేకుండా ఉంది, సప్పగా ఉన్నది. దాని పేరు ఉప్పు చేప, దానిలో ఉప్పు లేదు. మురికి కోపంలో ఉండేది తామర పువ్వు, ఒక్క
ఒక్కసారి చూడగానే స్మెల్ రాదండి. తామర పువ్వు తీసి స్మెల్ చూస్తే మురికి వాసన కాదు, మంచి వాసనే వస్తుంది. లోకంలో మురికిలో ఉంటున్నావు, ఒక తామర పువ్వులో నువ్వు ఉండాలి. సముద్రంలో లోకంలో ఉంటున్నావు, ఒక ఉప్పు చేపలకు నువ్వు ఉండాలి. అది సాధ్యమేనా? ఎందుకు సాధ్యం కాదు? వాక్యం నీలో ఉంటే ఎందుకు సాధ్యం కాదు? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవుడితో బయటపడి మీరు ఎదగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయకూడదు వాడు దేవుడికి శత్రువు. వాడు దేవుడికి శత్రువు. లోకముతో స్నేహం చేసేవాడు దేవుడికి శత్రువు. ఇప్పుడు లోకంతో స్నేహం అంటే లోకము కలిగించింది నువ్వేగా స్వామి. యేసుక్రీస్తు అడగొచ్చు. మరి లోకాన్ని కలిగించింది నువ్వేగా, మేము అడిగామా? నువ్వే కావాలని కోరుకున్నావు. లోకాన్ని కలిగించింది నీ మాటతో ప్రపంచాన్ని కలిగించావు. ఎప్పుడు 11:3 ఎప్పుడు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనము. ప్రపంచములు దేవుని మాట వలన నిర్మాణమైనవి. ప్రపంచములు దేవుని మాట వలన నిర్మాణమైనవి. కలుగు కాక అన్నప్పుడు కలిగాయి. నువ్వేగా కలిగించావు. కలిగించినప్పుడు దేవుడు చూసినప్పుడు ఎలా ఉందో చూస్తే ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనము. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిది. ప్రపంచాన్ని కలిగించింది దేవుడే. ప్రారంభ కాలంలో చూసుకున్నప్పుడు అది చాలా మంచిది. వెరీ వెరీ గుడ్. 10th క్లాస్ మనకు వచ్చే మార్కులు పిల్లగాళ్ళకి ఏంటి తెలుసు మీకు? వెరీ వెరీ గుడ్. 7th క్లాస్ లో అంతే, 10th క్లాస్ అంతే. ఇంతగా నుంచి వచ్చింది ఇక వ్యవహారం వెరీ వెరీ బ్యాడ్ అని అంటే తగ్గిపోతుంటుంది. దేవుడు లోకాన్ని కలిగించింది దేవుడే. చాలా మంచిది సర్టిఫికెట్ ఇచ్చింది కూడా దేవుడే. అది ఏదో జరిగింది అక్కడ, ఏదో జరిగింది. ఏం జరుగుతుందో చెప్పండి? లోకాన్ని కలిగించింది దేవుడైనప్పుడు చాలా మంచిది అని చెప్పిన దేవుడే ఈ లోక స్నేహము దేవుడితో వైరమని చెప్పాడు అంటే లోకముకి ఏదో జరిగింది అని అర్థం. ఒక ఎయిడ్స్ బయటపడాలంటే 12 సంవత్సరాలు పడుతుంది. ఆ 12 ఏళ్ల పాటు ఎన్ని కుటుంబాలు ఆగం చేసి ఉంటారో. ఏమండి? భార్య జీవితం స్నాష్ అయి ఉంటుంది. ఈరోజు ఇంగ్లీష్ ఇచ్చుంటాడు, పెట్టించుంటాడు. ఎన్ని కుటుంబాలకు ఎక్కువ అది రక్తదానం ఉదాహరణ స్వభావం మనకు ఎక్కువ. రక్తములో ఉన్నటువంటి ఆ జీన్స్, ఆ క్రిమికాలు 12 సంవత్సరాల తర్వాత ఎయిడ్స్ ఉన్నది అని బయటపడుతుంది. ఈ రోజున ఎన్ని ఒకటి చూసాం మనం ఈస్ట్ వెస్ట్ గోదావరిలో. ఆయన వాడు తెలిసినట్టు ఎయిడ్స్ ఉందని, నాకు ఒక్కడికైనా ఉంటాం అని చెప్పేసి ఇక వాడు మొదలుపెట్టాడండి వేట. తెలుసా? ఆ వేటలో ఇంచుమించుగా 360 మంది అమలు బలైపోయారు. వాడు మాయ మాటలు చదువుకున్నాడు గొప్ప. అంటే అంతమంది వాడు ఆనందించాడు. కనుక వాడికి ఉన్న విధానంలో ఆనందం నేర్చుకుంటే కలిగించిన ఈ లోకంలో ఇలా ఉన్నదని దేవుడు చెప్పటంలో ఆంతర్యం రోజు మీకు అర్థమైపోవాలి. కనుక లోకం కలిగించింది నేనే, లోకం ఇచ్చింది నేనే. కాకపోతే ఆ లోకము పాడైపోయింది. ఆ లోకముతో మీరు స్నేహించొద్దు, దాంతో స్నేహము చేయొద్దు. లోకాన్ని స్నేహించొద్దు, లోకంతో స్నేహము చేయొద్దు. కాబట్టి ఎందుకు తెలుసా? అది వాడి చేతుల్లోకి వెళ్ళిపోయింది. ప్రపంచములు దేవుడి మాటతో నిర్మాణమైనదని లోకాన్ని కలిగించిన దేవుడు చూసినప్పుడు ఫస్ట్ ఇచ్చిన మాట చాలా గొప్పది అన్నాడు. రోజులు గడిచే కొలది దెయ్యాల చేతులకు వెళ్ళిపోయింది, లాగేసుకున్నాడు. లూకాసు వార్త 4వ అధ్యాయము 5-6 వచనములు. లూకాసు వార్త 4వ అధ్యాయము 5-6 వచనములు. అప్పుడు అపవాది ఆయన తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి ఏమండి యేసుక్రీస్తు వారు తీసుకెళ్ళి మనం ఏమంటాం? ఆ యేసుక్రీస్తు దెయ్యం రావండు అంటాం. రావా? మరి ఈ మాట చేస్తా. ఒక్కసారి చూడండి, భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి ఒక్క నిమిషంలో ప్రపంచాన్ని చూపించింది. అది నెట్వర్క్ ఎంతగా చెప్పండి. సంఘాల్లో దేవుడు గొప్పతనం కాదు, దెయ్యం ఉద్దేశం కూడా చెప్పాలి. దేవుడు గొప్పతనం గురించి ఎంత గొప్పగా చెబుతున్నానో దెయ్యం యొక్క తంత్రాన్ని కూడా అంత గొప్పగా పిల్లల మధ్య చెప్పగలిగితే ఖచ్చితంగా బేరీజు వేసుకుంటాం. త్రాసులో రాయి పెడతాం, కావాల్సింది తోస్తాం. ఎందుకు? సమానం. రాయి వేస్తేనే తోసగలిగిన దానికి అర్థం, లేకపోతే అర్థం లేదు. దేవుడి గురించి చెప్పడమే కాదు, దెయ్యం గురించి కూడా చెబితేనే బైబిల్కి అర్థం, లేకపోతే అర్థం లేదు.
కనుక భూలోక రాజ్యములన్నిటి ఒక నిమిషంలో ఆయనకు చూపించి ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిస్తున్నారు. అధికారము మహిమ నీకు ఇస్తా. ఏముంది లోకములో? ఈ లోకమును ప్రేమిస్తే నాకు దూరం అన్నాడు దేవుడు. లోకములో ఏముంది? అధికారం ఉంది. తర్వాత ఏముంది? మహిమ ఉంది. మనం ఏమనుకుంటాం? అక్కడ జనం ఎక్కువ ఉన్నారండి, మహిమ ఉంది అంటాం. ఇక్కడ ఏమంటున్నాడు? నీ ఇష్టం, నోటికి ఏమొస్తుందో మాట్లాడేస్తాం. ఎవరు చెప్పలేదు నీకు. వాక్యంతో మనకేం పని? వాక్యంతో మనకేం పని? ఈ అధికారము మహిమ, అధికారము మహిమ. అధికారి వస్తే అనేకులు అల్లాడిపోతుంటారు. ఎందుకంటే ఎక్కువగా ఆయన కావాలి. మరి మనకి అధికారం ఎందుకు? ఎవరో అది కూడా చెప్తాం. మరి ఎందుకు ఎవరు అధికారులు మాట్లాడుతున్నామో తెలియదు నాకు. అందుకే నా పాటలన్నీ కూడా చాలా మేలుకొట్టే విధంగా ఉంటాయి. నీ పాటలన్నీ కూడా అలాగే ఉంటాయి. కానీ ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, నాకు అప్పగింపబడినది. అది నేనెవరికి అది ఇవ్వబోరునో వారికి ఇస్తును. ఈ అధికారాన్ని మహిమని నా కాళ్ళు ఎవరైతే మొక్కుతాడో వారికి ఇస్తా. ఈ అధికారాన్ని మహిమను నాకు ఎవరైతే నా కాళ్ళు పట్టుకుంటాడో వారికి ఇస్తా. నువ్వు పట్టుకుంటావా? అది బసిపిస్తాడు అని అడిగితే, నేను కలిగించిన దాంట్లోకి వచ్చి సీమల పట్లకు నువ్వు వచ్చి పాముగా నువ్వు కట్టుకున్నావా? ఎప్పటికైనా అది సీమలు అయితే నువ్వు అని అడిగితే, ఎందుకు? పాము పొట్లో పాము ఉంటుంది అని చంపేస్తాం కదా. చంపేమా? సీమల పొట్లో సీమలు సంపం దాన్ని అంటుకో. మనం సీమల పొట్లో సీమలంత వరకు దాన్ని అంటుకో. పాము నువ్వు అనుకో, దాన్ని చూసామనుకో, ఇప్పుడు సీమల పొట్లో తెగించేసి పాము చంపేస్తాం. అట్టగా చంపేస్తారు దేవుడు కూడా. కనుక లోకమే నాది. నా పిల్లల్ని మోసం చేశావు, నా వాక్యాన్ని చూపించావు, నా పిల్లల్ని మోసం చేశావు, ఈరోజు ఆక్రమించావు, నువ్వు పో అన్నాడు. ఇప్పుడు మనమేం చేసాం? ఆ అధికారాన్ని, ఆ మహిమ మాకు కావాలి. కనుక నీ కాలు పెట్టుకుంటాం అన్నాం, దెయ్యం కాలు పెట్టుకున్నాం. ఈ రోజున మహిమ ఎంత ఉందో చూడు. మహిమోత్సవములు నాకు అప్పుడు అదే గుర్తొస్తుందండి. కానీ క్రీస్తు మహిమోత్సవం అంటాడు. అంటే మహిమ మొత్తం వారసత్వం తరపున నువ్వే ఇచ్చావు. వాక్యం తెలియక, వాతావరణం అర్థం చేసుకోక నువ్వే ఇచ్చావు ఈ రోజున. అందుకనే వారసత్వం వెళ్ళిపోయింది. ఈ అధికారము, ఈ మహిమ నీకు ఇస్తా, నా కాళ్ళు పెట్టుకుంటావా? అందుకనే ఈ లోకం మొత్తం దెయ్యం సోదరులకు వెళ్ళిపోయింది. కానీ ఈ లోకాన్ని మీరు ప్రేమించొద్దు, లోకంతో స్నేహం చేయొద్దు, లోకంతో ప్రేమించొద్దు, దాంతో స్నేహం చేయొద్దు. అది చేస్తే నాకు మీరు శత్రువులు అవుతారు, నాకు మీరు శత్రువులు అవుతారు. కనుక మీరు అలా చేయడానికి వేయలేరు అన్నాడు దేవుని వలన. 1 యోహాను 2వ అధ్యాయము 17వ వచనము. ఇంతకీ లోకంలో ఏముంది? మహిమ అనగానే నువ్వేదో అనుకుంటున్నావు. మహిమ అంటే ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావో నాకు తెలియదు. కానీ దేవుడు ఏమన్నాడో నీకు చూపిస్తూ రోజున 1 యోహాను 2వ అధ్యాయము 15వ వచనము. ఈ లోకములోనైనను, లోకములో ఉన్నవాడినైనను ప్రేమింపకుడి. అధికారం ఉంది, మహిమ ఉంది అని ఏదో గొప్ప అనుకుంటున్నావు. ఏంటంటే అవంటే, ఎవడైనా లోకమును ప్రేమించడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకాన్ని ప్రేమిస్తే దేవుడికి వ్యతిరేకం అనగా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకమును ప్రేమింపకుడు అంటున్నాడు. కానీ అదే 1 యోహాను 2వ అధ్యాయము 16-17 వచనములు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయం, నేత్రాశయం, జీవపు దంభములు అవి తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. శరీరాశ, నేత్రాశ, జీవపు దంభము, లోకం, అధికారము, మహిమ అంటే చెబుతున్నాడు. ఇదంతా వారి దగ్గర ఉంది. శరీరాశ, నేత్రాశ, జీవపు దంభము. జీవపు దంభం అంటే గొప్ప. మనం ఎవరికి గొప్ప చేసేద్దాం చెప్పండి? ఎవరు గొప్ప చేద్దాం? జనాలు ఎక్కడ ఎక్కువగా ఉంటే అది గొప్ప అనుకుందాం. జనాలు ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ మరి కలవాళ్ళు వస్తే సంగతి నీకు తెలియాలి. పుష్కరాలకు వెళ్తాం, 10 లక్షలు భక్తులు వచ్చారంటాం. భక్తులు వస్తే పుణ్యం రావాలి. మరి ఎందుకు వచ్చింది? మలేరియా, కలరా ఇవన్నీ ఎందుకు వచ్చాయి? భక్తులు ఉన్న చోట ఏముంటది సోదరా? భక్తులు ఉన్న చోట ఏముంటది? భక్తులు ఉన్న చోట ఏముండాలి? మరి ఈ రోగాలు ఎందుకు వచ్చాయి? గవర్నమెంట్ హాస్పిటల్ పడకలు చాలక, అటు రాజమండ్రి, ఇటు వచ్చేసి మెదక్, ఇటు వచ్చేసి వరంగల్, ప్రభుత్వ ఆసుపత్రి మొత్తం నిండిపోయి బయటకు వెళ్ళిపోయారు. కలరా వచ్చేసి తెలుసా మీకు? పుష్కరాల్లో అక్కడ ఉంది ఏంటి?
ఇవన్నీ నిజాలు కావా? ఇవన్నీ నిజాలు కావా? ఒక్కొక్కరికి వాంతులు, బాడీ డిస్పీస్, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏమయ్యా ప్రియమైన దేవుని వాళ్ళరా? మరి భక్తులు ఎందుకుంటాయి? ఒకవేళ భక్తులు అవన్నీ ఉంటే నువ్వు అన్నది నిజమై ఉండాలి మరి ఈ రోజున. అంటే ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళరా. అంటే శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము కనపరుచుకునే తత్వము. వాక్యం లేకపోయినా వెళ్ళకపోవడం మన దగ్గర ఏం చేద్దాం? అండ్ మనం చెప్పాను పేరు కూడా, పాపముతో పుట్టే మనందరం పాపులమే అన్నాడు. 3 ఏళ్ల పసిపిల్లలో ఏ పాపం ఉంటుందో బోధక. ఆ పిల్లకి పాపం తెలుసా, పుణ్యం తెలుసా? ఏం తెలుసు? ఆ పిల్లల పాపం ఎలా ఉంటుంది? ఎలా ఎందుకు చెప్తారు ఆ వాక్యం? నువ్వు 3 ఏళ్ల పసిపిల్లల పాపం ఎలా ఉంటుంది? పాపం ఉన్నది లోకంలో. వయస్సు పెరుగుతున్నప్పుడు, నేత్రాశ ముదురుతున్నప్పుడు ఆ పాపం నీ ఒట్లోకి వచ్చింది తప్ప నీలో లేదురా పాపం. భార్య భర్తల కలవకలో పాపంతో పట్ల పిల్లలు ఆయన చెప్తాడు. మళ్ళా భార్య భర్త కలుసుకోవడం పాపం అన్నాడు. మళ్ళీ ఎందుకన్నాడు పిల్లల్ని? నువ్వు బాగా కన్నా వెడుగు నాక ఎందుకన్నా? నువ్వు వెతిన పుణ్యమా? వీళ్ళంటేనే పాపమా? సంఘం అంటే పాపమా? ఇవేనా దేవుని వదరా? ఇలాంటి దౌర్భాగ్యులు పాస్లో ఉండబట్టే ఏమి నమ్మాలో ఏమి నమ్మకూడదు మనకు అర్థం అవట్లేదు. అందరు చెప్పిన ఒకటేనండి వాక్యం, పంచు సామెత ఒకటి. అందరూ ఎటుపోయినా ఆ ఊరే పోతాడ దారి. ఆ ఊరే పోతా మరి ఊరు పోయిరా. యోహాను సువార్త తీమని చూడు, 14వ అధ్యాయము 6వ వచనము. ఎక్కడ చూడు మరి. తెలుగు సామెతలు పనికి రాకుండా పోయా ఈ రోజు నీ కంటికి. యేసు నేనే మార్గమును నేనే మార్గమును నేనే మార్గమును అన్నాడా? మీరందరూ మార్గలే అన్నాడా? మరి ఊరికి ఎటుపోయినా పద్దాకమే నా ఊరు వచ్చిందంటే అది నీకు నచ్చిన పదం. అది పౌలకోని ఊరికి వెళ్ళాలంటే ఏసే మార్గం, ఇంకెవరు లేదు. ఒక్క మార్గమే పౌలోకానికి. కనుక దేవుడు కనపరుచుకునే తత్వములు ఇవన్నీ బయటకు వచ్చేసాయి. ఇవన్నీ భక్తిగా కనపడదు ప్రియమైన దేవుని వల్ల దేవుడికి. కనుక లోకాన్ని ప్రేమించకండి, వాక్యాన్ని ప్రేమించండి. వాక్యం ఏం చెబుతుంది? ఈ మాట నిజమే కదా, ఓకే మీరు నమ్మాలి. మీకు చూపిస్తున్నా కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా నువ్వు ఉంటున్నాడు కాబట్టి. వాక్యాన్ని నమ్ముతావా? అయ్యగారు నమ్ముతావు అంటే అయ్యగారు నమ్ముతామంటే మేము మనుషులను నమ్ముట కంటే ఎగవను ఆశ్రయించుతా లేదు. వాక్యమే అన్న ఈ రోజున భక్తి నీకు నాకు ప్రపంచవ్యాప్తానికి. కనుక ఆయన అంటున్నాడు, ఈ లోకములు ఎన్నో లోకములు ఉన్న వాటిని ప్రేమింపకుడి, ఎవరైనా లోకమును ప్రేమించిన ఎడలా దేవుని ప్రేమ వాణిలో ఉండదు. దేవుని ప్రేమ మనలో లేకపోతే ఇంకెందుకండి? ఏమండి? దేవుని ప్రేమ మనలో లేకపోతే మనకి ఎందుకు? ఇక కట్టుకున్న ఇల్లు మన కానప్పుడు మనకి ఎందుకండి అది? చెప్పండి. కట్టుకున్నావు, కష్టపడి ల్యాండ్ కొన్నావు, అన్ని కొన్నావు, డాక్యుమెంట్లు అన్ని ఉన్నాయి, చివరికి అది కాదు కబ్జా అని నిరూపించి తీసుకుంటే దానికి ఎంత కష్టపడతావు? రెక్కలు బొక్కలు వేసి కట్టుకున్నానే ఇల్లు, నేను కష్టపడ్డాను, నా భార్య కష్టపడ్డాను, నా పిల్లలు కష్టపడ్డారు, కానీ ఇది ఆన్సైన్లో వెళ్ళిపోయింది భూమి అని ఆ రోజు తెలిస్తే ఎంత బాధపడతావు? ఆ బాధ నీకు తెలుసా? దేవుడు కట్టుకున్న ఈ ఇంటిలో శరీరాశ లేనప్పుడు, నేత్రాశ రానప్పుడు, జీవన నమ్మకం కావాలన్నప్పుడు, ఇవన్నీ లోకములు ఉన్నప్పుడు, నీలోకి వస్తున్నప్పుడు ఆయనంత బాధపడి ఉండాలి. దేవుడు బాధలేదండి అంటావా? అంటావు. బాధ అంతా నీకే. అందుకే 40 రోజుల పాటు కార్చేత్తము కింద పైన కింద దేవుడు బాధరా. అది ఆలోచించండి. దేవుడు ఎంత బాధపడుతున్నాడు రోజు ఆలోచించావా? దేవుడు బాధపడటమంటే వాక్య నమ్మితే రాదు. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనము. నీకే నా బాధ ఉంది, దేవుడికి లేదా? ఇన్ని గొప్ప బాధలు చదువుతుంటే వెళ్ళనే నువ్వు రేపు బ్రతుకు ముగిస్తే ఏమైపోతావు అని ఆలోచించి చెప్పాను ఎంత యాత్రలో. మరి ఈ క్షణం ఆలోచించబడి ఎలా? కక్ష తప్పుడు నా లక్ష్యంలో ఉండాలి. 6:5 ఆదికాండము. నరుల చెడుతనము భూమి మీద గొప్పది. నరుల చెడుతనము భూమి మీద గొప్పది. నరుల చెడుతనము భూమి మీద గొప్పది. దేంట్లో స్కాలర్స్ ఈరోజు మనం, దేంట్లో పండితులు? చెడుతనములునా, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మములునా? అండ్ ఎంత డబ్బున్నా, ఎంత అందమున్నా, ఎంత అంగబలం ఉన్నా, ఎంత ఇదున్నా, మన కంటి ముందు పోయిన మేధావులు చూడు. చేతి వాచినా మన పోయాడు సీఎం, మాజీ సీఎం. ఆయన వాచి కాస్త తెలుసా? 55 లక్షలు. అలా పడిపోయింది అంతే, పరికి రాకుండా. ఏం తీసుకెళ్ళాడు? నువ్వే తీసుకెళ్తావు. లోకానికి నేర్పవలసింది నువ్వే. మన కుటుంబంలో ఇందాక బ్రదర్ చెప్పినట్టుగా ఈ రోజున డబ్బు లేకపోవచ్చు, కానీ ఆత్మస్థైర్యం ఉంది. అదే కదా కావాల్సింది. ఏం కావాలన్నా? డబ్బులో సంతోషం ఉంటే ఈ రోజున వాక్యం మానేసి నేను కూడా డబ్బుకి డబ్బు కోసం వెళ్ళేవాడిని. అది సంతోషం అంటూ ఉందంటే ఆత్మకు క్షోభ తప్పించగలిగింది వాక్యం నువ్వు నమ్మాలి. డబ్బుంటే సంతోషం ఉండదరా.
తెలుసు మీకు నిద్ర ఉండదు ఇంకా. కనుక శరీరాశ, నేత్రాశ, జీవపు దండలు అవి నా వల్ల పుట్టని కావు, అవి లోకంలోనే ఉన్నవి. వాటిలో ముందుకు వెళ్తారు. అలా వెళితే ఆ ప్రేమ అనగా మీలో ఉన్న ప్రేమ నేను తీసేస్తాను. ఆ ప్రేమ ఉండదు. తండ్రి ప్రేమ పొందని పిల్లల బ్రతికెందుకండి? ఇంకా ఆలోచించండి. ఒక కుటుంబంలో తండ్రి ప్రేమ లేకపోతే ఆ కుటుంబంలో నా పిల్లల భవిష్యత్తు ఏంటి, పరిస్థితి ఏంటి? వ్యర్థమైపోతుంది కదా. కనుక ఆశవాడు ఎంత గొప్ప ప్రేమ చూపిస్తున్నాడు మీరు ఆలోచించాలి. కన్నా తండ్రి ఎంత గొప్పకుంటుంది మీరు ఆలోచించాలి. ఎందుకంటే నువ్వు ఉంటుంది భూమి మీద, పునాదులైన భూమి మీద 1,11,600 కిలోమీటర్ స్పీడ్ తో ఈ రోజున ప్రయాణిస్తున్న భూమి మీద కచ్చ తప్పితే నువ్వు కన్ను మూస్తావు. ఇంత ప్రమాదంలో నువ్వు ఉన్నావు. ప్రత్యక్షం నా గురించి ఆలోచిస్తున్నావా? ఆలోచించాలి కదా. ఆలోచించకపోతే ఎలా పిల్లల దేవుని వాళ్ళరా? ఆలోచించకపోతే ఎలా? ఏమంటే మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనము, మరలా అపవాది మిగులు ఎత్తే నా యొక్క కొండ మీద ఆయన తోడుకొని ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి తోడుకొని పోయి తీసుకుని పోతుంది. మళ్ళా రా చూపిస్తారా? ఆ రోజు చూడు, మోసే చూడు ఏం చేశాడు. 40 రోజులు నువ్వు ఉంటే సత్యవ బతికేవో కొండకి చూడకుండా అహరోనుతో దూరం చేయించుకుని డాన్స్ వేస్తున్నారు. చూడు ఎంత నమ్మకస్తులయ్యా అహరోను, నీకు ఎంత నమ్మకంగా తీసుకొచ్చానయ్యా బయటకు. నేను 430 సంవత్సరాలు దేవానాదాలు మొదలుపెడితే కనుకరించిన నేను కరుణించి ఎర్ర సముద్రాన్ని పాయన చేసి నా ప్రేమను మీ మధ్య పంచాను కదా. అలాంటిది మీ కొరకు 4 మంచి మాటలు చెప్తామని మోషను పైకి పిలిస్తే 40 రోజుల పాటు ఓటుల కలుగులో నీ జనాంగాన్ని ఏం చేయమంటావు? ఏం చేస్తావు? చెయ్యి. కత్తి పాటు 23,000 మందిని వేసి పడేశాడంతే. తట్టుకోలేకపోయాడు దేవుడు. ఏమండి? తట్టుకోలేకపోయాడు. శరీరాశ, నేత్రాశ, జీవగండము లోకములు ఉంటున్నప్పుడు, ఆ లోకములు నువ్వు ఉంటున్నప్పుడు సాధారణ ఈ రోజు చేసుకున్న పనికి ప్రతిఫలం ఆలోచన ఏ క్రైస్తవుడు పొందాడు? నీ క్రైస్తవ బిడ్డలకు ఉంది. ఈ రోజు పనికి వెళ్ళాను ఇంతవరకు చాలు, ఈ రోజు వెళ్ళాను ఇంతవరకు చాలు. నాకు ఉన్న దాంట్లో నీకు, నీ వాక్యం కొరకు, మరొక ఆత్మ కొరకు, మరొక కుటుంబం కొరకు సాగుతున్న ఈ క్రైస్తవ బ్రతుకులు సంతృప్తి పడ్డ కుటుంబం ఎక్కడుందో నువ్వు చెప్పాలి. అయ్యగారిగా తృప్తి లేదు. ఒకడు ఉన్నాడు వసంతనగర్లో, దేవుని బిల్డింగ్ వాడికి పేద దేశం అంటాడు, పేద సంఘం అంటాడు. కానీ ఎలాంటి మందిని ఏమన్నానండి? ఏమన్నా చెప్పండి. సంఘాన్ని మోసం చేయటం కదా, సంఘాన్ని నరక నడిపించడం కదా. డబ్బు పలాగా తెస్తే 1 కోటి రూపాయలు ఇస్తే పలాగా మీరు వస్తారంటే ఏం చేసినా సరే 1 కోటి రూపాయలు సంపాదించి పలాగా తీసుకుంటాం. కానీ డబ్బు నువ్వు రాడన్నాడు ఆయన. అది ఎవరైనా కాదనండి. అనికపోయినా దేవుని వల్ల ఇంత జాగ్రత్త మీకు కక్ష తప్పకుండా బ్రతుకులేవు. ఎవరేమన్నారు? సందా కొరకు చర్చి పెట్టామనుకుంటున్నారా? నువ్వు వచ్చి వినాలి, ఈ కుటుంబాన్ని కట్టుకోవాలి, నీ ప్రవర్తన మార్పు రావాలి. ఆ రోజు 10 రూపాయలు సందాలు చర్చి మానేస్తావా? ఇంత వాక్యం మిస్ అవుతావా? ఆ రోజున ఏం మాట్లాడుకుంటాడు దేవుడు? నీ కక్ష తప్పుతుందేమో ఆలోచించు. ఏమన్నా దేవుడు ఉంటే ఎలాగో వేస్తావు, ఆయన ఎవరు పట్టించుకోరు కూడా. దాన్ని నిజాలు కదా. ఇవన్నీ వాక్యం చెప్పాల్సిన పద్ధతి. అప్పుడు వస్తారని బయటికి జనం. ఆ కుటుంబాన్ని కట్టే పనులు ఎంత కష్టం మీకు ఆలోచించాలి. మరలా అపవాదు. మరలా అంటే అర్థం ఏంటి? మరలా ఒకసారి పో అన్నావు, మరలా వస్తే మళ్ళీ మళ్ళీ వచ్చాడురా అంటే మరలా వస్తున్నాడు. అంటే ఈ లోకం మొత్తం ఆధీనంలో ఉన్నది నువ్వు ఒక్కడే నా చేతులు ఉంటే చాలు, నువ్వు ఒక్కటే చాలు. నాకు యేసుక్రీస్తు వారు ఎవరి కొరకు లోకానికి వచ్చారు? కక్ష తప్పుతున్న మానవుల కొరకు వచ్చారు. వాక్యం నేను కుటుంబాల కొరకే వచ్చారు. చిలువలో ప్రాణం ఎందుకు పని ప్రార్థన పెట్టాడు అనుకుంటున్నారా ఏంటి? ఆయన అంత అవసరం ఏంటి? అంత అవసరం ఏంటండి? అది చెప్పాలని పోనీ గుర్తుపెట్టు వచ్చిన ఏ సంఘ కాపని చెప్పాలండి. శిలువలో యేసుక్రీస్తు వారి ప్రాణం పెట్టే ఉద్దేశం ఏంటో మీరు కనుక్కోండి. ఆయన దేవుడండి, ఆయన పెడతాడండి. నువ్వండి వాక్యం కొరకు ప్రాణం పెట్టలేవా? ఒక ఆత్మను కాపాడుకోలేవా? ఒక తల్లి నడిపించలేవా? ఒక కుటుంబాన్ని సరిదిద్దలేవా? ఆలోచించాలి. మీరు కూడా ఆలోచించడానికి బైబిల్లో ఉన్న అందుకే చర్చకి వచ్చాం. అంటే శరీరంలో కుటుంబంలో విధానం మీకు చెబుతున్నాను. ఈ రోజున మరలా అంటే మరలా వస్తుంది. అది దేవుడి కాడికి వచ్చింది. మరలా వచ్చి ఎత్తైన ఒక కొండ మీద తీసుకెళ్ళింది. ఎత్తైన కొండ మీద నుంచి నేల చుట్టూ ఊరు మొత్తం కనబడింది. దేశమే కనబడింది. దానికి ఆయన నేల కనబడింది, ప్రపంచం కనబడింది. నువ్వు నాకు మొక్కు, ఒక్కడే మొక్కు. వాళ్ళంతా ఎలాగో మొక్కుతున్నారులే అన్నప్పుడు పో అంటే ఎంత శోధిస్తుంది.
ఎంత శోధిస్తుందో చూడండి. మరలా శోధిస్తుంటే ఆ శోధ నుంచి బయటకు రావాలి, చర్చికి వెళ్ళాలి. వద్దు, 2 తలంపులు మనలోనే ఉంటాయి. వెళ్దామా వద్దు, వెళ్దామా వద్దు, వెళ్తే ఏముండలే, పోతే ఏముండలే, కనుక పోతే ఏదో ఉంది అని ఆలోచనలు రావాలి. తలంపులు 2 విధాలుగా ఉంటాయి మనిషికి, కానీ దేవుడికి ఉపయోగపడే తలంపే నేను పెంచుతాడు దేవుడు. నేను ఎన్ని రోజులు ఎక్కడెక్కడ తిరిగినా ఆ రోజు ముగిసే రోజు సమయం ఖచ్చితంగా దేవుడు పనిచేస్తే పడుకుంటాను. నా జీవితంలో రోజు ఎప్పుడు కూడా పని చేయకుండా పడుకున్న రోజు లేదు అంటే మీరు నమ్మాలి. అది 12 అయినా 1 గంటైనా 1 గంట తర్వాత పడుకుంటాను ప్రతిరోజు కూడా. ఈ రోజు పిల్లలను చూసుకుంటూ ఉంటాను, ఎక్కడికైతే అక్కడ తిరుగుతూ ఉంటాను, అన్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాను. ఏం జరుగుతుంది, ఎలా వాక్యం వెళ్ళాలి, ఒక్కొక్క విధానం. ఎందుకంటే ప్రకృతి చూస్తే వాక్యం బయటపడుతుంది, ప్రకృతి మనస్తత్వం తీసుకుంటే వాక్యం బయటకు వస్తుంది. అక్కడ ఉండేంటి, ఇక్కడ ఉండేంటి, అక్కడ ఉన్న ఉద్దేశం ఏంటి, ఇక్కడ దేవుడు చెప్పే ఉద్దేశం ఏంటి, బ్రతికడంలో వాక్యం ఏంటి, ఇవన్నీ నువ్వు ఆలోచించాలి కదా. అందుకని తిరుగుతాం. కానీ నిద్ర నుంచే ముందు ఖచ్చితంగా దేవుడు పని చేసే పడుకుంటాం. ఆ రోజు చేయకపోతే చాలా కష్టమవుతారు. అంత గొప్ప నేను ఒక్కనే ఎందుకున్నాను, మీరు ఎందుకు ఉండకూడదు, ఈ పక్కన కుటుంబం ఎందుకు కాపాడుకోకూడదు? ఒక వాక్యం మనం బ్రతికిస్తుంది తెలుసా మీకు. 5:30 వ్యవహార సువార్త చూడండి ఒకసారి, ఎంత గొప్ప మాట్లాడి దేవుడి మాట. ఎవరు చెప్పాలి? యేసు నమ్ము, యేసు నమ్ము, యేసు నమ్ము. ఎందుకు? లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు తలలోకి తీసుకురండి. బైబిల్లో అనగా దేవుడి మాటలు అనగా వాక్యంలో నువ్వు పట్టుకున్న బైబిల్లో లెక్క లేకుండా ఉందే, దానిలో ఉంది నిత్య జీవం, దానిలో ఉంది నిత్య జీవం. అంటే వాక్యం నీలో ఉంటే నిత్య జీవము నీకు ఉన్నట్టు, నీ కుటుంబం సేఫ్ జోన్లో ఉన్నట్టు. లేకపోతే రోజు ఎన్ని కుటుంబాలు పాడైపోతుంది కదా, ఎన్ని కుటుంబాలు అవినాభావ సంబంధం లేక, ఊరు మధ్య ఆప్యాయత అనురాగాలు లేక, అండర్స్టాండింగ్ లేక, అర్థం చేసుకోక, దేవుడు చెప్పిన వెనుక, మనం చెప్పిన వెనుక నీ ఆలోచన నీకే అయితే ఎలా ఎలా నీకే కరెక్టా, నీ ఆలోచన నీదే కరెక్టా? అలా కరెక్ట్ కాదు అన్న దేవుడి మాట వేరే చూసావా? సామెత గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనము చూడొకసారి చదువుతూ. 25:16 ఒకరి మార్గము వారి దృష్టికి యథార్థం, ఒకరి మార్గము వారి దృష్టికి యథార్థంగా కనబడిన కాదు నాన్నకు చేరును. చివరికి సారే నీ మార్గం ఎప్పుడు కరెక్ట్ కాదు, దేవుడు మార్గమే కరెక్ట్. యేసు నేనే కక్ష తప్పుతో నీ కుటుంబాలు ఈ రోజున ఎలా కట్టాలి చెప్పండి, ఇంటికి ఎంతమందికి చెప్పాలి చెప్పండి. అందుకని సభలు చేస్తున్నాం. పిల్లలు కూడా చాలా ఆసక్తిగా వచ్చారు పోయినసారి. నిజంగా నేను చాలా సంతోషపడ్డానండి. ఒక్కరి వరకు మిస్ అవ్వలేదండి. అంతిమయాత్రకి 3 రోజుల పాటు దిగ్విజయంగా జరిగాయి. నాకైతే మస్తు సంతోషం వేసింది. బహుశా నా జీవితంలో ఇన్ని 4 సంవత్సరాలు ఈ చర్చి ప్రాంగణంలో నేను ఆరోగ్య సంతోషపడి ఉంటానేమో. అందుకే ఏదో చెప్పాలి పిల్లలకి. కనుక ఈ 40 రోజుల ఉపవాసం దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? రేపు 5వ తారీఖు ఏప్రిల్లో మాట్లాడుతున్నా. యేసుక్రీస్తు తమిళ హిందూ కాదు అని తిరిగి దేవుడితో వేదంలో మళ్ళా మాట్లాడుతున్నా. సభలు టాప్లోకి బయటకు వెళ్ళిపోయి ₹1,000 ఖర్చు అయినా పెడతాను. ఎందుకో తెలుసా? కనీసం కొంతమంది ఆలోచిస్తారా, అడుగుకుంటూ మనం కట్టుకుంటారు. కానీ ఇవన్నీ కూడా దేవుడి గురించిన మంచి మాటలేనండి. మళ్ళా దెయ్యం వచ్చింది అంటే యేసు మనసు నిలిచడానికే అర్థం నువ్వు చూసుకోవాలి. మళ్ళా తలంపు నీకు వస్తుందంటే నువ్వు దేవుడి నుంచి దూరం అవుతున్నావు ఆలోచించాలి. ఎన్ని తలంపు వచ్చినా, ఎన్ని పనులు చేసుకున్నా కనీసం 1 గంట దేవుడికి ఉండదా?